బైబిల్లో రెండవ భాగంలోని కోసం యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. యోబును దేవుడు ఆశీర్వదించాడు అని వింటాం, యోబును దేవుడు గొప్పగా దీవించాడు అని వింటాం. కానీ ఒక సంగతి మనం మర్చిపోతాం. 10వ వచనంలో ఉంటుంది, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత. యోబు దగ్గర ఏముందంట? చేతిలో పని ఉందంట. యోబును ఊరికే దేవుడు కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు దీవించలే. యోబు చేతిలో ఒక పని పెట్టాడు. ఆ పనిని సక్రమంగా యోబు చేస్తూ ఉండగా దేవుడు అతని పనిని దీవించాడని సాతాను స్టేట్మెంట్ ఇస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. సాతాను మన గురించి ఏమని చెప్తున్నాడు? పని చేయని సోమరిపోతు ప్రవ్వా, పని చేయని వ్యక్తి ప్రవ్వా, పని చేయడు ప్రవ్వా, పని చేయదు ప్రవ్వా ఈమె అని మనల గురించి చెప్తున్నాడా? ఇక్కడ యోబుని గురించి చెప్తున్నాడు, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత. యోబు ఆశీర్వాదాల కారణం ఏంటి తెలుసా? యోబు చేతిలో ఒక పని ఉంది, ఆ పనిని దేవుడు ఆశీర్వదించాడు, ఆ పనిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. యోబును సాతాను ఎందుకు అటాక్ చేశాడు తెలుసా? చాలా సందర్భాల్లో యోబు పైన సాతాను ఎందుకు కోపం యోబు పైన? ఒకవేళ యోబు పైన కోపం అయితే లోకంలో చాలామంది ఉన్నారు కదా, అందరిపైన కోపగించి ఉండవచ్చు. కానీ యోబును గురించే ప్రత్యేకంగా ఎందుకు? చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము యోబు చుట్టూ కంచె వేశాడు, అటాక్ చేయలేకపోయాడని. ఆఫ్ కోర్స్ అది కూడా ఒక కారణమే. కానీ ఇంకొక కారణం ఉంది. ఏంటి తెలుసా? అదే యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకుందాం. తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. తూర్పు దిక్కును చూస్తే అతడే గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడు అతని చేతి పనిని ఏం చేశాడంట? దీవించుతున్నాడంట. దేవుడు యోబు యొక్క చేతి పనిని దీవిస్తుంటే అతని చేతి పని యొక్క ఆశీర్వాదాలు తూర్పు దిక్కుకంతా వెళ్ళిపోయాయి. ఇప్పుడు సాతాను యొక్క టెన్షన్ ఏంటి తెలుసా? తూర్పు దిక్కున అయిపోయింది, పడమటికి వస్తాడేమో, ఉత్తరానికి వస్తాడేమో, దక్షిణానికి వస్తాడేమో. కాబట్టి నేనేం చేస్తానంటే యోబును నేను అటాక్ చేస్తా, యోబును అటాక్ చేస్తా. యోబు ఆశీర్వాదాల ద్వారా తూర్పు దిక్కునంతా దీవించబడ్డాడు. యోబు యొక్క ఆశీర్వాదాలకు అడ్డుకట్ట వేయాలి, యోబు యొక్క చేతి పనికి అడ్డుకట్ట వేయాలి. అది సాతాను చేత కావడంలే, దేవుడు అతని చేతి పనిని దీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యోబు ఎందుకు బైబిల్లోకి వచ్చాడు తెలుసా? యోబు చేతి పనిని దేవుడు దీవించాడు. యోబు భక్తిపరుడే కాదు, యోబు వర్తనుడే కాదు, యథార్థంగా జీవించిన వ్యక్తే కాదు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తే కాదు, యోబు పని చేసేటువంటి వ్యక్తి, యోబు పని చేసేటువంటి వ్యక్తి. అందుకే యోబును దేవుడు దీవించాడు. ఎందుకు? యోబు ఈస్ హ్యావింగ్ ద సేమ్ క్యారెక్టర్ లైక్ గాడ్. దేవుని లాంటి ఒక లక్షణం. దేవుడు పని చేస్తాడు. యోబు ఆస్తిపరుడైనా పని చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో యోబు లాంటి వ్యక్తులుగా దేవుని కనబడదాం. యోబు యొక్క పని ఎంతగా దీవించాడు తెలుసా? తూర్పు దిక్కున మొత్తం అందరినీ ఒక ప్రక్కన పెడితే వాళ్ళకంటే దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఈరోజు నీ దీవెనలు ఎంతవరకు ఉన్నాయి? నీ ఇంటి గడపన్న దాటాయా? ఇంటి గడపైన దాటాయా? నీ దీవెనలు ఎలా ఉండాలి తెలుసా? బైబిల్లో నీ చేతి పనిని దీవించడం చేత యోబు తూర్పు దిక్కు మొత్తం అందరి లెక్కలు ఆశీర్వదించబడ్డాడు. సాతాను టెన్షన్ ఏంటి తెలుసా? తూర్పు దిక్కున అయిపోయింది, ఇప్పుడు పడమటి దిక్కుకు వస్తాడేమో, ఉత్తరానికి వస్తాడేమో, ఇంకా దీవించబడితే యోబు భూమిని ఆక్రమిస్తాడేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని హృదయంలో ఉండే వేదన ఏంటి తెలుసా? నీ చేతి పని విషయంలో నువ్వు సరిగా లేవు. నీ చేతి పనిని బట్టి దేవుడు ఒక దిక్కుకే నేను దీవెనకరంగా చేయాలి. అనేక దిక్కులకు దీవెనకరంగా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. బట్ అల్లాస్ వీఆర్ నాట్ లైక్ దాట్. ఆ రకంగా లేవు. అందుకే దేవుడి ఉపవాస ప్రార్థనలో మనం హెచ్చరిస్తుంటున్నాడు. ఏంటంటే మన పనిని దేవుడు దీవించాలని కోరుతుంటున్నాడు. డోంట్ సే దట్. దేవుడు ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ లక్షణాలని దేవుడు దీవిస్తాడు. కాదు, దేవుడు పనులను కూడా దీవిస్తాడు, పనులను ఆశీర్వదిస్తాడు. మన పని ఏదైనా, నీ ప్రొఫెషన్ ఏదైనా, నీవు చదివేటువంటిది చదువైనా ఆ పనిని దేవుడు దీవిస్తాడు. నీ వ్యాపారమైనా దేవుడు దీవిస్తాడు, నీ యొక్క ఉద్యోగమైనా దేవుడు దీవిస్తాడు, నీ బిజినెస్నైనా దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే చేతిలో ఉండేటువంటి పని విషయంలో నువ్వు ప్రార్థన చేయగలిగితే గాడ్ విల్ బ్లెస్ ఇట్. యోబును గురించి బైబిల్లో వ్రాయబడింది, యోబు చేతి పనిని దేవుడు దీవించడం సాతాను చూశాడండి.
సాతాను చూశాడు. వాట్ ఏ స్టేట్మెంట్ అండి. దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తుంటున్నాడు, దేవా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. సో మెనీ టైమ్స్ వి సే వీ విల్ నాట్ బికమ్ ఎ రిచ్. మేము ఆశీర్వదించబడిన వారం కాము అని అనుకుంటాం. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఆశీర్వాదాలు, దీవెనలు, ఆస్తి దేవుని చిత్తం కాకపోతే యోబుని గురించి బైబిల్లో ఉండేది కాదు. ఇట్స్ గాడ్స్ విల్ దట్ వీ షుడ్ బి బ్లెస్డ్ రిచ్లీ. మనం అత్యధికంగా ఆశీర్వదించబడాలి, అత్యధికంగా ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలారా, మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట, నీ చేతి పని విషయాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. అందుకే సాతాను ఎక్కడ దాడి చేశాడు తెలుసా? సాతాను మొట్టమొదటిగా దాడి చేసింది ఎక్కడ తెలుసా? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15 చదువుకుందాం. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసము పానం చేయుచునుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలు దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షబాయియులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా, చాలు. మొట్టమొదటిగా బైబిల్ చెప్తుంది, కుమారులు కుమార్తెలు అందరూ కలిసి విందు చేస్తున్నారు. అప్పుడు దాడి చేయలేదు సాతాను. ఫస్ట్ దేనిపైన దాడి చేశాడండి? 14, 15 అతని ఆస్తి పైన దాడి చేశాడు. అతని చేతి పని ద్వారా కలుగుతున్నటువంటి దీవెనలను దాడి చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో మనం మేల్కోవాల్సింది ఎక్కడ తెలుసా? మన చేతి పనులను సాతాను అటాక్ చేయాలని చూస్తాడు. మన చేతి పనులను సాతాను బిజినెస్ని అటాక్ చేశాడా, ఆ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. లేకపోతే ఉద్యోగంలో అటాక్ చేశాడా, ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ నీ యొక్క పొలం పనిని సాతాను దాడి చేశాడా, ఇక కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి. అంటే నీ యొక్క చేతి పనిని సాతాను అటాక్ చేయాలని చూస్తాడు ఎప్పటికీ. దట్ ఈస్ ద ఫస్ట్ వర్క్, దట్ ఈస్ ద ఫస్ట్ వర్క్. ఎప్పుడైతే హవ్వ పని చేయకుండా ఆ తోటంబడి తిరుగుతుందో సాతాను దాడి చేశాడు. యోబు యొక్క మొట్టమొదటి అటాక్ ఏంటి తెలుసా? సాతాను ద్వారా జరిగింది పనిపైనే. ఈరోజు నీ పని పైన, నీ భర్త యొక్క పని పైన, నీ పిల్లల యొక్క పనుల పైన, నీ భార్య యొక్క పనుల పైన, నీ కుటుంబం యొక్క పనుల పైన సాతాను దాడి చేస్తున్నాడు. అది మర్చిపోవద్దు. దాని విషయం మనం ప్రార్థించాలి. ఈరోజు ప్రత్యేకంగా వీఆర్ గోయింగ్ టు ప్రే. దేవా, మా చేతి పనులను ఆశీర్వదించాలి ప్రభా. నువ్వు తోడుగా ఉండి నా కుమారుని యొక్క వ్యాపారం దీవించబడాలి, నా కుమార్తె యొక్క భర్త యొక్క వ్యాపారం దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి. లెట్ దేర్ హ్యాండ్ వర్క్ బి బ్లెస్డ్ అని మనం ప్రార్థన చేయకపోతే మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. అందుకే బైబిల్లో వ్రాయబడింది, నీ చేతిలో పనులు ఉంటాయి, అది చాలా భారంగా ఉంటాయి. నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు మన చేతి పనులు, అది ఏదైనా సరే, లెట్ అవర్ వర్క్స్ బి బ్లెస్డ్ బై ద లార్డ్. లెట్ అవర్ వర్క్స్ బి బ్లెస్డ్ బై ద లార్డ్. మనం చేసే పనుల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని దీవించాలి. ఆత్మీయంగానే కాదు, చర్చిలోనికి వచ్చిన డోంట్ ఓన్లీ ప్రే ఫర్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. నీ ఉద్యోగంలో నీ చేతి పనులను దేవుడు దీవించాలి. నీ వంట పనిని కూడా దేవుడు దీవించాలి. అది దేవుని యొక్క చిత్తం. దేవుడు అంటాడు, నీ పిండి పిసుకు తొట్టిని నేను దీవిస్తాను. దేన్ని దీవిస్తాడంట? నువ్వు పిండి పిసుకులో చూసావా? ఆ దినాల్లో తొట్లు ఉండేటువంటివి, ఈ దినాల్లో డేక్షాలు ఉన్నాయి, ఈ దినాల్లో వెసల్స్ వచ్చేసాయి. దేవుడు అంటాడు, ఐ వాంట్ టు బ్లెస్ దట్ వర్క్. నీ చేతితో ఒక పిండి నేను పిసుకుతూ ఉంటే దాన్ని కూడా నేను దీవిస్తా. ఎందుకు తెలుసా? అది నీ చేతిలో ఉండేటువంటి పని, అది నీ చేతిలో ఉండేటువంటి పని. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మన ఇంటిలో మాడిపోవడం అనేటువంటిది ఉండకూడదు. మన ఇంటిలో వేస్ట్ అయిపోయింది, దెబ్బతినిపోయింది ఆహారం ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఇట్స్ ఎ వేస్ట్ అండ్ ఇట్ ఈస్ అ లాస్ టు us. దేవుడు అంటాడు, నీ చేతి పనిని నేను దీవిస్తా, నీ పిండి పిసుకు తొట్టిని నేను ఆశీర్వదిస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన చేతి పనులు దీవించబడ్డం లేదు కాబట్టి తెలియనటువంటి ఒక నష్టం గుండా మనం వెళ్ళిపోతున్నాం. సాతాను మన దృష్టిని మరలి చేశాడు చాలా సందర్భాలలో. ద చర్చ్ హ్యాస్ నెగ్లెక్టెడ్ ద టీచింగ్స్ ఆన్ ద వర్క్స్. సంఘము తాను బోధించవలసిన కొన్ని విషయాలను మర్చిపోయాయండి. లాస్ట్ వీక్ ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడండి, దేవుని సేవ చేస్తున్నాడు, మంచి, నేను అభిమానించేటువంటి వ్యక్తి, న్యాయంగా జీవిస్తాడు, యథార్థంగా జీవిస్తాడు. అన్న వచ్చి చెప్పినటువంటి మాట, నా ప్రాపర్టీ నాకు తెలియకుండా వేరొకరు స్వాధీనం అయిపోయింది. నేను అన్నాను, అన్నా అని ఆయన చాలా విషయాలు చెప్తున్నారు. మనం ప్రార్థన చేయాలి, జ్యుడిషియరీ కోసం ప్రార్థన చేయాలి, తర్వాత రెవెన్యూ సిస్టమ్ కోసం ప్రార్థన చేయాలి, రిజిస్ట్రేషన్స్ కోసం మనం ప్రార్థన చేయాలి. ఐ సెడ్ ఓకే, విల్ ప్రే, ప్రార్థన చేద్దాం.
కానీ అన్న ఇంకొకటి కూడా మనం చేయాలి, ఏంటంటే మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అదేంటది మన జాగ్రత్తలు మనం తీసుకోవాలనుకుంటా? అవునన్నా, నీ పొలానికి నువ్వు కంచె వేసావా? భలే చెప్పిన వాళ్ళే సుధీర్, ఇట్లా అన్నాడు, భలే చెప్పిన వాళ్ళే సుధీర్, ఉద్యోగం వదిలిపెట్టి పొలం చుట్టూ కంచె వేసుకుంటూ కూర్చోవాలన్నా, ప్రతిరోజు పొలం చూడాలన్నా, ఏం మాట్లాడుతున్నాను అన్నట్టుగా ఫైర్ అయిపోయాడు నా పైన. నేను కూడా సింపుల్గానే జవాబు ఇచ్చాను, అన్న మీకు ఇండ్లు ఉంటుంది కదా, ఇంటికి నువ్వు గోడ కట్టుకుంటావు, చుట్టూ ప్రహరీ గోడ ఎందుకు కట్టుకుంటావు అని అడిగా. పాములు వస్తాయి, అలాంటిది అక్కడ కూడా వచ్చింది. నువ్వు చేయవలసిన పని ఒకటి చేయలేదు, నీ పొలం విషయంలో నువ్వు జాగ్రత్త వహించలేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను చెప్పానంటే సంఘంలో ఆ టీచింగ్స్ లేవు కాబట్టి. కానీ మీరు అన్యులను చూడండి, వాళ్ళ దగ్గర ఉండేటువంటి టీచింగ్స్ ఏంటి తెలుసా? ప్రతి దానికి వాళ్ళు లెక్కాచారం చేయడం ప్రారంభిస్తారు. కడపలో ఒక హాస్పిటల్ గురించి నేను మైక్లో చెప్పడం బాగుండదు. ఆ హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంటే ఆ యొక్క ఓనర్ దగ్గరికి మేము వెళ్ళాం. దేనికోసం అంటే ఇంతకుముందు అతని యొక్క ఫంక్షన్ హాల్లో మనం ప్రార్థనలు జరిపేవాళ్ళం. అప్పుడు అతని గురించి తెలిసిన వారు ఒక మాట చెప్పారండి నాకు. ఏమని చెప్పారు తెలుసా? వాళ్ళ కుమారుడు MBBS సీట్ తెచ్చుకున్నాడంట. తెచ్చుకుంటుండగానే MBBSలో చేర్పించిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? కడపలోకి వచ్చేసి ఆయన ఒక స్థలాన్ని తీసుకున్నాడు, ఇంపార్టెంట్ ప్లేస్లో ఒక స్థలాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే నా కుమారుడు MBBS అయిపోయిన తర్వాత ఆ కుమారుడు వచ్చి క్లినిక్ పెడతాడు, అప్పుడు రేట్లు ఎక్కువ అయిపోతాయి, ఆ రేట్లకు నేను కొనలేను, ఇప్పుడే కొనాలి, కొని రెడీ చేస్తే ఆ దినాన నా కుమారుడు వచ్చే టైంకి కడతాను. వాళ్ళకున్నాయి ఆ టీచింగ్స్, దేవుని సంఘంలో ఆ టీచింగ్స్ లేవు. ఈరోజు దేవుడు అందుకే మనతో మాట్లాడుతుంటున్నాడు, నీ చేతి పనిని దేవుడు దీవించాలని కోరుతున్నాడు. అబ్రహామును చూచి అబీమెలెకు అంటున్నాడు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడ తోడుగా ఉన్నాడు? నీ చేతి పనిని దేవుడు దీవిస్తుంటున్నాడు. ఆదామా, ఎలాగూ నీ జీవితాన్ని దేవుడు ఏదైనా తోటలో ప్రారంభించాడు, చేతికి పని ఇచ్చాడు. యోబు, దేవుడిని ఎట్లా దీవించాడు? ఎందుకు నీ పైన సాతాను కన్నేశాడు? ఎందుకు సాతాను నీ ఆశీర్వాదాలు తట్టుకోలేకపోయాడు? దేవుడు చేతి పనులన్నిటినీ ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. లెట్ us pray. మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా చేతి పని దీవించబడాలి. నేను చేసే ఏ పని అయినా అది వేస్ట్గా ఉండకూడదు ప్రభా, అది దాంట్లో తప్పులు ఉండకూడదు ప్రభా, అది నష్టంగా ఉండకూడదు ప్రభా. లెట్ ఇట్ బి బ్లెస్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మూడవదిగా చేతి పనుల విషయంలో మనం ఏ రకంగా ఉండాలి తెలుసా? 128వ కీర్తన 2వ వచనం. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. జాగ్రత్తగా వినండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. చేతి పనిని దీవించడం అంటే ఏంటి తెలుసా? నువ్వు పని చేయడమే కాదు, ఆ పని ద్వారా వచ్చినటువంటి కష్టార్జితం ఉంది చూసారా, డబ్బు ఉంది చూసారా, దాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో పనులు చేస్తూ ఉంటాం, కష్టార్జితం మనం అనుభవించము. సంబడి విల్ ఎంజాయ్ దాట్. అది ఒక హాస్పిటల్ కావచ్చు, అది ఒక అప్పుల వాడు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, మోసం చేసేవాళ్ళు కావచ్చు, నష్టం చేసేవాళ్ళు కావచ్చు. ఏదో ఒక విధంలో మన కష్టార్జితం పైన సాతాను దాడి చేస్తూ ఉంటాడు. కష్టార్జితం పని ఒకవేళ చేస్తూ ఉంటాం, కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తాం, కానీ కష్టార్జితం పైన సాతాను కన్నేసి ఉంటాడు. ఒకవేళ పనులు జరుగుతున్నాయి కదా అని సంతోషంలో నువ్వు ఉంటే, పనులను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు కదా అని నువ్వు ఆనందంలో ఉంటే, నాకు ఉద్యోగం ఇచ్చాడు, నాకు పనిని ఇచ్చాడు, నాకు వ్యాపారాన్ని ఇచ్చాడు, నాకు పొలం ఇచ్చాడు, ఐఎమ్ హ్యావింగ్ సమ్ బిజినెస్ అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఇంకొక దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఆ కష్టము ద్వారా వచ్చేటువంటి ఆర్జించినటువంటిది నీవు అనుభవించాలి. యూ హ్యావ్ టు ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హ్యాండ్. నీ యొక్క చేతి ఫలాన్ని నువ్వు అనుభవించాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన చేతుల పనుల లాభం వేరొకరు అనుభవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అయ్యా, నా కుమారుని కోసం ప్రార్థించి. ఏంటమ్మా, దేనికోసం ప్రార్థించాలి? నా కుమారుని మేము తినక చదివించాం. ఈరోజు వాడిని ఉన్నత స్థానంలో పెట్టాం, వానికి మంచి జీతం వస్తుంది, కానీ వాడి జీతాన్ని వాడు అనుభవించాడు, మాకివ్వడు. ఎవరో ఒకరు అనుభవిస్తున్నారయ్యా, వేరే వాళ్ళు అనుభవిస్తున్నారయ్యా. దేవుని బిడ్డలారా, ఈ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ యొక్క సంపాదనతో, వాళ్ళ యొక్క కష్టార్జితముతో, వాళ్ళ యొక్క కన్నీటితో, వాళ్ళ యొక్క చెమటతో వాళ్ళ కుమారుని చదివిస్తే ఆ కష్టార్జితం వేరొకరు అనుభవిస్తున్నారు. సో మెనీ టైమ్స్
మన జీవితంలో మనం నెలంతా కష్టపడతా లాస్ట్కి మన చేతికి వచ్చి చూసినప్పుడు ఏమి ఉండకపోయినప్పుడు బాధ కలుగుతుంది. ఏంటి ప్రభువా? ఎందుకు తెలుసా? యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ దాట్. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా కష్టార్జితము నేను అనుభవించాలి, నా కుటుంబం అనుభవించాలి, నా తర్వాత తరం అనుభవించాలి. వేరొకరు అనుభవించడానికి వీల్లేదు, వేరొకరు అనుభవించడానికి వీల్లేదు. దేవుడు నీ కష్టార్జితం ఎలా దీవిస్తాడో తెలుసా? యోహాను చూడాల్సిన పని లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు సమరయ స్త్రీని ఎక్కడ దర్శించాడండి? ఏ బావి దగ్గర దర్శించాడు? ఏ బావి చెప్పాలి? ఏ బావి? యాకోబు యొక్క బావి అది. యాకోబు ఎప్పుడున్నాడు? ఆది కాండంలో ఉన్నాడు. ఆది కాండంలో యాకోబు ఉంటే అప్పుడు యాకోబు బావి తవ్విస్తే ఎంతవరకు ఉంది తెలుసా? యేసు ప్రభు కాలం వరకు ఉందండి. అంటే యాకోబు యొక్క కష్టార్జితం వేస్ట్ కాలేదు. అది నేను చెప్పాలనుకున్నటువంటిది. యాకోబు యొక్క కష్టార్జితం వేస్ట్ కాలేదు. యాకోబు సిఎస్ఐ స్కూల్లో ఇంతకుముందు బావి ఉండేదండి. ఇప్పుడు ఉందా బావి? లేదు. ఎందుకు తెలుసా? కాలక్రమేణా అది నీళ్లు లేకపోయి అయిపోయింది. కానీ యాకోబు యొక్క చేతి పనిని దేవుడు ఎట్లా దీవించాడు తెలుసా? యాకోబు బావి తవ్వితే యాకోబు తవ్వినటువంటి బావి యేసు ప్రభు వరకు 1000 సంవత్సరాలు అయినా కూడా ఆ బావి నీళ్లు కలిగిన బావిగానే ఉంది. దేవుడు ఆ రకంగా మన చేతి పనిని దీవించునుగాక. ఆమేన్. మన పనులు ఆ రకంగా ఉండాలి, ఆ రకంగా కష్టార్జితాన్ని అనుభవించాలి. యాకోబు అనుభవించాడు. యాకోబు తర్వాత అతను 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళు అనుభవించారు. ఆ తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నా ఆ బావిని దేవుడు కాపాడు. ఎందుకు తెలుసు? అది యాకోబు బావి, యాకోబు తవ్వినటువంటి బావి, యాకోబు కష్టార్జితం. అది యాకోబు యొక్క చేతి పని. దేవుడు దీవించాడు. ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంటా. లెట్ అవర్ వర్క్స్ బి బ్లెస్డ్ లైక్ దాట్. మన పనులు అదే రకంగా ఉండాలి. మనకు సంబంధించింది వేరొకరు పొందడానికి సాతాను శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. మోసపూరితంగానైనా ఏదో ఒక ట్రిక్ అయినా, ట్రాప్ అయినా, ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ అయినా, సంవేర్ ఆర్ అదర్ నీ కష్టార్జితం వేరొకరి దగ్గరికి పోవాలని చూస్తూ ఉంటాడు. ఈరోజు అలాంటి కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కష్టార్జితం దీవించబడాలి, మా చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి. దేవుని బిడ్డలారా, అబ్రహామును చూసి అబీమెలెకు అంటున్నాడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీ చేతి పనులన్నిటినీ దీవిస్తూ ఉన్నాడు. ఆదాము చేతి పనిని ఆశీర్వదించాడు, యోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించాడు, యాకోబు యొక్క చేతి పనిని ఆశీర్వదించాడు. పని అంటే ఏంటి తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఏం పని ఉంది అక్కడ? సువార్త పని. సువార్త అనేటువంటిది ఏంటి తెలుసా? ఒక పని. సువార్త సేవ అనేటువంటిది ఒక పని. సేవ అనేటువంటిది, మినిస్ట్రీ ఈజ్ ఈక్వల్ ఆర్ ఐడెంటికలీ ఈక్వల్ టు ఎ వర్క్. దేవుని బిడ్డలారా, సేవ అనేటువంటిది నువ్వు చేయవలసినటువంటి పని. ఏదో ఒక పని, సేవలో నువ్వు చేయాల్సిన పని ఉంటుంది చూసావా, ఆ పనిని కూడా దేవుడు దీవించాలి. ఒకవేళ నేను వాక్యం చెప్తున్నానా, నా వాక్య పని దేవునికి అంగీకారంగా ఉండాలి. ఒకవేళ పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు, వాళ్ళ పని దేవునికి అంగీకారంగా ఉండాలి. లెట్ దేర్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్ బి ఎక్సలెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. లేదా మనం చేసేటువంటి పని, పరిచర్యలో ఏ పని జరిగిస్తూ ఉన్నా, ఏ పని చేస్తూ ఉంటున్నా, బైబిల్లో వ్రాయబడింది, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. నిజమైన సహకారి ఆ స్త్రీలు, క్లెమెంతును, నా ఇతర సహకారులు సువార్త పనిలో, మన ప్రతి పని సువార్త సేవలో ఎక్సలెంట్గా ఉండాలి. ఏదో చెప్పారు కదా చేసేసానులే, చెప్పారు కదా చేద్దాంలే, చెప్పారు కదా. దేవుని బిడ్డలారా, దేవుని పని విషయంలో కూడా నిన్ను దేవుడు చూస్తాడు. ఎంత సిన్సియర్గా పని చేస్తున్నాను, ఎంత సిన్సియర్గా. దేవుని బిడ్డలారా, నేను ఇంకొకరిని కామెంట్ చేయడం కాదు, కానీ మన పరిచర్యలో సండే స్కూల్ పరిచర్య ఏ రకంగా ఉంటుంది తెలుసా? ఒకరోజు సండే స్కూల్ టీచర్స్ అందరి పిల్లల కోసం ప్రతి వారం ఒక రోజు, ఏ రోజు అది? ఫ్రైడే దే విల్ ప్రే. ఒక 1 hour దే విల్ ప్రే ఫర్ అ చిల్డ్రన్. ఎందుకు తెలుసా? నేను ఎందుకు ఆ పని పెట్టాను తెలుసా? ఎందుకు ఆ పనిలో ముందుకెళ్ళాలి తెలుసా? మనం చేసేటువంటి ప్రతి పని దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ పని చేసినా రిమెంబర్, వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ టేకింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీ చేతిలో దేవుని సేవకునిగా నేనైనా దేవుడు పెట్టాడా, ఆ పని ఎంత నమ్మకంగా చేయాలో నమ్మకంగా చేయాలి. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. డోంట్ టేక్ ఇట్ ఈజీ. చేద్దాంలే, చేయొచ్చులే, ఎవరొకరు చేస్తారులే, కాదు.
దేవుడు నీ చేతి పని, సేవలో నీ పనిని కూడా దేవుడు అంగీకరించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షరసం విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తము విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. అమ్మా, దేవుడు అంటున్నాడు చేతి పనుల విషయంలో క్షామాన్ని తీసుకొని వచ్చాను నేను. ఒకవేళ చేతి పని ఉంది కానీ ఆ చేతి పని ఎంత చేసినా క్షామం ఉంటుంది. అంటే అది పని చేసినా చేయనట్టుగానే ఉంటుంది, పని చేసినా వ్యర్థమైపోతుంది, పని చేసినా అది ఫలభరితంగా ఉండదు, పని చేసినా దాని గుండా లాభం ఉండదు. ఆయా సందర్భాల్లో అనిపిస్తుంది ఈ పని గుండా పైసా ప్రయోజనం లేదు అని అనిపిస్తుందా? నీ చేతి పనులన్నిటి విషయంలో క్షామం దేవుడు అనుమతించాడు, క్షామాన్ని దేవుడు అనుమతించాడు. నీ చేతి పనులు దీవించబడకుండా ఉంటున్నాయి. ఎందుకు దీవించబడకున్నాయి అంటే వచ్చినట్టుగానే ఉంటుంది, అన్ని మొత్తం ఖాళీ అయిపోయింది, లాస్ట్కు మొత్తానికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది చేతి పనులు క్షామంలోనికి వస్తుంటున్నాయి. చేతి పనులన్నిటి విషయంలో క్షామము పుట్టించి ఉన్నాను. అమ్మో దేవా, చేతి పనుల విషయంలో క్షామాన్ని తీసుకొని వస్తావా? అంటే మేము పని చేసినా అది వ్యర్థమైపోతుంటుందా? మేము పని చేసినా ఫలభరితంగా ఉండదా? మేము ఎంత పని చేసినా అది యోగ్యంగా ఉండదా? ఎంత పని చేసినా రిటర్న్స్ ఉండవా? ఎంత పని చేసినా లాభం ఉండదా? నష్టమే ఉంటుందా? దేవుడు అంటాడు అవును ఉంటుంది. ఎందుకుంటుంది ప్రభువా? ఎందుకు చేతి పనుల విషయంలో క్షామాన్ని తీసుకొని వస్తున్నావు? ఇందాక మనం 10-11 చదివాం, ఇప్పుడు 7వ వచనం చదువుదాం. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఇక ఆ తర్వాత ప్రారంభిస్తాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మనం ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నాం, దేవుని దగ్గర ఏ రకంగా ప్రవర్తిస్తుంటున్నాం, భార్య దగ్గర భర్త ఏ రకంగా ప్రవర్తిస్తుంది, భర్త దగ్గర భార్య ఏ రకంగా ప్రవర్తిస్తుంది, తల్లిదండ్రుల దగ్గర పిల్లల ప్రవర్తన ఏ రకంగా ఉంది, అధికారుల దగ్గర మన ప్రవర్తన ఏ రకంగా ఉంది, ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏ రకంగా ఉంది, మన జీవితంలో మన ప్రవర్తన మన చేతి పనులపైన క్షామాన్ని తీసుకొని వస్తుంది. వెన్ వీ డోంట్ బిహేవ్ ప్రాపర్లీ, నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను, నాకు నచ్చినట్టుగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకొని నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తించడం ప్రారంభిస్తావో, అది అబద్ధమాడి మోసం చేసి లేకపోతే ఏ ప్రవర్తన నీ జీవితంలో ఉండకూడదు ఉన్నా గుర్తుంచుకో, నీ చేతి పనులు నువ్వు చేసినా లాభం ఉండదు. దేవుడు నీకు చేతిలో పని ఉంచాడు కానీ చేతి పని నువ్వు చేస్తూ ఉంటావు, కష్టపడుతూ ఉంటావు, కానీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, బిహేవియర్ వేరుగా ఉంటుంది, నీ మాట తీరు వేరుగా ఉంటుంది, నీ యొక్క సంభాషణ వేరుగా ఉంటుంది, నువ్వు చేసే పనుల విషయంలో నువ్వు ప్రవర్తించే విధానం వేరుగా ఉంటుంది. ఎప్పుడైతే అది వేరుగా ఉంటుందో ఎంత చేతి పని చేసినా క్షామమే. ఈరోజు మన ఇంటిలో మన పనుల విషయంలో దేవుడు కన్సర్న్ కలిగి ఉన్నాడు. మన పనులు ఆశీర్వదించబడిన పనులుగా, మన చేతి పనులు, భర్త చేసే ఉద్యోగం దీవించబడాలి, భార్యగా నువ్వు ప్రార్థించాలి, కుటుంబంగా ప్రార్థించాలి. ఒకవేళ భార్య పని చేస్తుందా, ఆమె పనిని దేవుడు దీవించినట్లుగా ప్రార్థన చేయాలి. దేవా, నా భార్య చేతి పనులు ఆశీర్వదించు, నా భర్త చేతి పనులు దీవించు, మా నాన్న చేసే పనులను ఆశీర్వదించు. ప్రార్థించినటువంటి బిడ్డవైతే యు ఆర్ అన్ఫిట్ టు బి కాల్డ్ యాజ్ ఎ గాడ్స్ చైల్డ్. ఎందుకు తెలుసా? దేవుడు మన చేతి పనుల విషయంలో కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఈ విషయంలో మనం చాలా మటుకు చేయకుండా ఉంటామండి. అంత అయిపోయిన తర్వాత ప్రభా ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఈ రకంగా మా ఆయనకు జరిగింది, మా ఆమెకు జరిగింది, మా పిల్లలకు జరిగింది, వ్యాపారంలో ఎందుకు జరిగింది ప్రభా ఇట్లా, ఎక్కడ ప్రభా? అంత అయిపోయిన తర్వాత నో, దేవుడు అంటాడు ఈ రోజు నుంచి మన ప్రార్థనలు మారునుగాక. మనం దేవుని దగ్గర అడుగుదాం, దేవా నా చేతి పని ఆశీర్వదించబడాలి, నా ప్రవర్తన సరిగా ఉండాలి, నేను అన్ని రకాలుగా దీవించబడాలి, నా కుటుంబంలో ఉండేటువంటి ప్రతి పని దీవెనకరంగా మార్చబడాలి ప్రభువా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, వర్క్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ షుడ్ బి బ్లెస్డ్ బై ద లార్డ్. దేవుడు అంటున్నాడు అబ్రహాముకు తోడుగా నేనున్నాను, అతని చేతి పనులను ఆశీర్వదించాను. అబీమెలెకు చూచి అంటున్నాడు, అబ్రహామును మేము స్టడీ చేస్తే మా దగ్గర లేని ఆశీర్వాదాలు అబ్రహాము దగ్గర ఉన్నాయి. ఎందుకు తెలుసా? అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? ఐ విల్ బి విత్ యూ, నీకు తోడుగా ఉంటాను. ఎక్కడ? నీ చేతి పనుల విషయంలో, నీ వ్యాపారాలు, నీ ఉద్యోగాలు, నీ చదువు, లేకపోతే నువ్వు చేసేటువంటి చిన్న చిన్న బిజినెస్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తా.
ఐఎమ్ ద గాడ్ హూ బ్లెసెస్ ద వర్క్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. నీ చేతి పనులు దీవించే దేవుని నేను. దట్ ఈస్ మై నేచర్. పని చేస్తాను, పనిని దీవిస్తాను నేను. నీవు చేతిలో పని ఉంటే ఆ చేతి పనిని నేను దీవిస్తా. నీ చేతిలో పని లేదా, ఈ రోజు నుంచే సిద్ధపడు. దేవా, నేను పని చేయాలి ప్రభా. నాకు చదువునిచ్చావు, నాకు జ్ఞానం ఇచ్చావు, నాకు తలాంతులను ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు. ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ యూ లార్డ్. దేవా, నేను చెయ్యాలి ప్రభా. నా చేతి పనిని దీవించు ప్రభా. ఒకవేళ చేతి పని చేస్తూ కష్టార్జితం అనుభవించకపోతే దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవా, నా కష్టార్జితం మేము అనుభవించాలి ప్రభా. మూడవదిగా, నీ కష్టార్జితము అనుభవించలేకపోతూ క్షామం ఉంటే నీ ప్రవర్తన సరిచేసుకో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరం లేచి నిలబడదాం. దేవుని ఎదుట మొట్టమొదటిగా ఈ విషయంలో క్షమాపణ అడుగుదాం. ప్రభా, మా చేతి పనుల విషయంలో మేము దేవా నీ దగ్గర ప్రార్థించలేదు. మా జీవితంలో ఎన్నో పనులు మా చేతులకు వస్తుంటున్నాయి, కానీ ఆశీర్వాదకరంగా లేకుండా పోయాయి. ప్రభా, మమ్మల్ని క్షమించు. దేవా, మమ్మల్ని క్షమించు. దేవా, మా జీవితంలో మీ కార్యాలు మేము చూడాలి ప్రభా. నా చేతి పనుల విషయంలో నేను ప్రార్థించలేదు. మా ఇంట్లో వారు చేసే పనుల విషయంలో నేను ప్రార్థించలేదు. నా యొక్క వంట పని విషయం మొదలుకొని ప్రతి పని విషయంలో నేను జాగ్రత్త కలిగి ప్రార్థించలేకపోయాను ప్రభా. నన్ను క్షమించు నాయనా, నన్ను క్షమించు. దేవా, నా చేతుల కష్టార్జితం వేరొకరు అనుభవించే పరిస్థితులకు వచ్చింది ప్రభా. నా ప్రవర్తన సరిగా లేదు నాయనా. నా ప్రవర్తన సరిగా లేనందుకు నా కష్టార్జితం, నా పనులు వ్యర్థమైపోతున్నాయి ప్రభా. దేవా, నన్ను క్షమించు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈరోజు నీతో ఏ విషయంలో నిన్ను హెచ్చరించాడో, గద్దించాడో, సరి చేసుకోమని చెప్పాడో, మాట్లాడాడో, హెచ్చరించాడో, దానికి స్పందించి ఇప్పుడు ప్రార్థన చేయి. దేవా, నన్ను క్షమించు. దేవా, నన్ను క్షమించు. ఈ పనుల విషయంలో పనులను ఆశీర్వదించే దేవుని ఎదుట ఈరోజు నేను పాపిగా ఉన్నాను ప్రభా. నా ఉద్యోగం నిమిత్తమే, నా పనుల నిమిత్తం, నా వ్యాపార నిమిత్తం, నా పొలం నిమిత్తమే, నా బిడ్డల యొక్క పనులు, నాకు ఇంటిలో ఉండే వారి పనుల నిమిత్తం నేను ప్రార్థించలేదు నాయన. అందుకే నష్టాన్ని నేను చూస్తున్నాను. దేవుని యొక్క ఆజ్ఞ ఒకటి మనం విన్నాం కదా, హెచ్చరిక విన్నాం. ఆయన బిడ్డలంగా మనం పనిచేసే వారంగా, ఆ తర్వాత భుజించే వారంగా మనం ఉండాలి. వి మస్ట్ వర్క్ ఫర్ ద లార్డ్. వి మస్ట్ వర్క్ ఫర్ అవర్ సెల్ఫ్. దేవుని కొరకు, మన కొరకు మనం పనిచేసే వారంగా ఉండాలి. పనుల విషయంలో నిర్లక్ష్యం, పనుల విషయంలో ప్రార్థన లేదు, కష్టార్జితం అనుభవించాల్సిన విషయంలో ప్రార్థన లేదు. దేవుని ఎదుట క్షమాపణ కోరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరం అడుగుదాం. ఈ విషయంలో ప్రార్థించలేదు, ఈ విషయంలో మనం సిన్సియర్గా లేవు, సీరియస్గా మన ప్రార్థనలు లేవు. అందుకే కష్టార్జితం వేరొకరు అనుభవించే పరిస్థితికి వచ్చింది. ఇది నన్ను మన చేతులు ఖాళీ అయిపోయాయి. దేవుని ఎదుట ప్రభా, నన్ను క్షమించు. నీ శిలువ రక్తం మమ్మల్ని కడగాలి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడగాలి ప్రభా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడగాలి. అడుగుదాం. హల్లెలూయా. దేవా, దేవా నీకు స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ఈ విషయంలో మేము ప్రార్థించలేదు ప్రభా. ఈ విషయంలో జాగ్రత్త వహించలేదు నాయన. ఈ విషయంలో తండ్రి మా చేతుల కష్టార్జితానికి తోడుగా ఉండేటువంటి దేవుని మేము మర్చిపోయాం ప్రభా. తండ్రి, అసలు ఆ విషయం తెలియనటువంటి వారంగా మారిపోయాం ప్రభా. దేవా, క్షమించు నాయన, క్షమించు, క్షమించు ప్రభా. దేవా, మా పనుల విషయంలో, మా ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్య విషయాల్లో తను ఎక్కడ నిర్లక్ష్యం, ఎక్కడ కేర్లెస్నెస్, ఎక్కడ దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోయి దేవుని ఇన్వాల్వ్ చేయకుండా మా అంతటా మేము పనులు చేసుకునే వ్యక్తులుగా మారిపోయి ఉంటే, యేసయ్యా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. నీ శిలువ రక్తం కడుగునుగాక. దేవా, ఇంటి పనిలో, వంట పనిలో కూడా తోడుగా ఉండేటువంటి దేవుడవు నాయనా. దేవా, తన్ని నిన్ను మేము ఇన్వాల్వ్ చేయలేదు ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా, ఈ విషయంలో మేము అజాగ్రత్త, నిర్లక్ష్యము, తండ్రి సోమరితనము మా జీవితంలో ఏదో సాకులను ఆధారం చేసుకొని పనులకు దూరం అయిపోయినటువంటి వారంగా ఉన్నట్లయితే నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. ఈరోజు మాతో సూటిగా సెలవిచ్చిన మాట, నీ చేతిలో పని చూపించి నేను ఆశీర్వదిస్తానన్నా ప్రభా. ఎంతమంది చేతుల్లో పని లేని వారుగా ఇక్కడ ఉన్నారు, లైవ్ లో వాక్యం వింటున్నారు. నాయన, మా చేతుల్లోనికి పని వచ్చును గాక. నిరుద్యోగులుగా ఉండే వారికి ఉద్యోగ దీవెన కలుగును గాక. దేవా, దేవా దర్శించండి నాయన, మీ కార్యములు జరుగును గాక. దేవా, ఈ విషయంలో ఎక్కడ మేము తప్పు చేసి ఉన్నా మీ శిలువ రక్తమే మమ్మల్ని కడుగును గాక. దేవా, దర్శించండి, మీ కార్యాలు జరిగించండి నాయన. తండ్రి, ముందున్న సమయం మా ఒక్కొక్కరికి ప్రార్థనలు దీవెనకరంగా ఉంచి మహిమను పొందుమని యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి
ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9855669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.